మందార పువ్వులు బాగా పూయాలంటే ఈ రోజు నేను చూపించబోయే కాంబినేషన్‌లో ఫర్టిలైజర్ ఇచ్చారంటే చాలా బాగా పూస్తాయండి. మరి ఈ ఫర్టిలైజర్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్‌గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ చూసే కంటే ముందు మందార మొక్కలకు వచ్చేటటువంటి కొన్ని సమస్యల గురించి అయితే మాట్లాడుకుందామండి. ఈ మధ్య వచ్చిన కామెంట్స్లో మందార మొక్కలకి ఎక్కువగా పెస్ట్ కనిపిస్తుంది, మరి మొగ్గలు రాలిపోతున్నాయి పువ్వులుగా విచ్చుకోక ముందుకి అని చాలామంది అడుగుతున్నారు. వాటికి సొల్యూషన్ ఏంటనేది ముందు మనం తెలుసుకునేటికంటే ముందు అసలు ఎందుకు రాలిపోతాయి ఈ మొగ్గలు అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే మరి వాటిని నివారించుకోవచ్చు. అసలు మందార మొగ్గలు పువ్వులుగా విచ్చుకోకముందే ఎందుకు రాలిపోతాయి అంటే ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల రాలిపోతాయండి. మీరు చూసుకోండి ఒకసారి, ఎవరికైతే ఈ సమస్య ఉందో మట్టిలో తడి తేమ చూసుకొని అప్పుడే మొక్కకి నీళ్ళు ఇవ్వాలి. చలికాలంలో నీళ్లు ఒకేసారి పొద్దున్న ఇస్తే సరిపోతుంది మొక్కలకి. ఇక రెండో కారణం మందార మొగ్గలు పువ్వులుగా విచ్చుకోక ముందు ఎందుకు రాలిపోతాయి అంటే పెస్ట్ ఉండడం వల్ల. ఆ పెస్ట్ కంట్రోల్ మనం చేయకపోతే మాత్రము ఇంకా మెల్లిగా మొక్క కూడా డ్యామేజ్ అయిపోతుందండి. ఎక్కువగా మనకు మిల్లీ బగ్స్ కనిపిస్తూ ఉంటాయి, పిండి నల్లి అంటాం కదా, అది కనిపిస్తూ ఉంటుంది ఈ మందార మొక్కలకి. మనము వాటి నుండి చిన్నగా కనిపించినప్పుడే ఒకటి రెండు ఎక్కడైనా మనకు కనిపించినప్పుడు మనం ఆ చేత్తో నలిపేస్తే ఇంకా అక్కడితో ఆగిపోతుంది. లేదు అంటే మాత్రం మొక్క మొత్తం పాకిపోయి ఇంకా వేరే మొక్కలకి కూడా మరి ఈ సమస్య అనేది వచ్చే అవకాశం చాలా చాలా ఉంటుంది. అందుకని మనము ఎప్పుడైనా కూడా రెగ్యులర్గా ఏవో ఒక ఆర్గానిక్గా మనము ఈ పెస్టిసైడ్లు అనేది మన ఇంట్లో తయారు చేసుకొని మొక్కలకి స్ప్రే చేస్తూ ఉండాలి ప్రతి వారం కూడా. పెస్ట్ వచ్చిన తర్వాత మనము ఇబ్బంది పడే కంటే ముందే మనం అలవాటుగా పెట్టుకోవాలండి. ఎవరైతే గార్డెనింగ్ చేస్తారో వాళ్ళు ప్రతి వారం కూడా ఏదో ఒక ఆర్గానిక్ స్ప్రే అంటే మనకు వీలైన రోజు ఒక రోజు పెట్టేసుకొని సండేనా మండేనా ఏదో ఒక రోజు పెట్టుకొని తప్పకుండా ఆ రోజు అన్ని మొక్కలకి అంటే పెస్ట్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క మొక్కకి చక్కగా స్ప్రే చేసేయండి. ఇంకా ఏ ప్రాబ్లము రాకుండా ఉంటుంది. ఇంకా పెస్ట్ అనేది మొక్కలు ఉన్నప్పుడు సర్వసాధారణమే పెస్ట్ వచ్చేది, కాకపోతే వాటిని మనం కంట్రోల్ చేస్తూ ఉండాలి. అప్పుడే మందార మొగ్గలు చక్కగా పువ్వులుగా విచ్చుకుంటాయి. ఇంకొక కారణము మందార మొగ్గలు రాలిపోవడానికి ఏంటి అంటే పోషకాలు కరెక్ట్గా అందకపోవడం వల్ల కూడా మొగ్గలు రాలిపోతాయండి. మరి ఈ పోషకాలలో ముఖ్యమైన NPK అనేటి అందాల మొక్కకి. నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం అనేటి మరి చక్కగా మొక్కకు అందినప్పుడే మరి ఈ పువ్వులు అనేటి బాగా పూస్తాయి. మరి వీటిలలో ఏం లోపించినా కూడా మరి మొగ్గలు అయితే రాలిపోతాయి. అంతేకాదండి, చిన్న సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు తప్పనిసరిగా అందాలి. అంటే ఈ NPKతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా మొక్కకి జింక్, కాపర్ ఇవన్నీ కూడా ఉంటాయండి. అవన్నీ అందినప్పుడే చక్కగా పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయి. మనం ఇచ్చేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో చాలా ఇవన్నీ కూడా ఉంటాయి. నేను మీకు ఏ ఫర్టిలైజర్లో ఏముంటాయి అనేది కూడా మీకు వివరంగా చెప్పుకుంటూనే నేను ఆ ఫర్టిలైజర్ తయారు చేసి మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఎప్పుడు ఇవ్వాలి, ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా షేర్ చేస్తుంటాను. ఒకసారి అయితే మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. చాలా కాంబినేషన్లో నేను చేస్తూ ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా మార్చి ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానివ్వండి మార్చి ఇస్తూ ఉండాలి. రెగ్యులర్గా ఒకటే ఇవ్వడం వల్ల కూడా పెస్ట్ కూడా కంట్రోల్ కాదు. అలాగే మరి రెగ్యులర్గా ఒకటే ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల కూడా ఏం ఉపయోగము అంత ఎక్కువగా కనిపించదు. అందుకని మొక్కలకి ఫర్టిలైజర్స్ కూడా కొంచెం మార్చి ఇస్తే మరి అవి కూడా మొక్కలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఈ మూడింటిలో ఎక్కడ ప్రాబ్లం అవుతుందో చూసుకుంటే మీ మందార మొగ్గలు అయితే రాలిపోకుండా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం ఫర్టిలైజర్ కూడా నెలకొకసారి అంటే బోన్ మీల్ నెలకొకసారి ఇవ్వడం వల్ల చక్కగా పువ్వులు మంచి పెద్ద సైజులో పూస్తాయి. ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇంకా పటిక కూడా మనము నెలకొకసారి వాడాలండి తప్పకుండా మన గార్డెన్లో మొక్కలకి. అప్పుడు మట్టి అంతా కూడా యాసిడిక్గా మారి పువ్వులు అయితే ఎక్కువ పూస్తాయి. ఇంకా పెస్టిసైడ్స్ విషయానికి వస్తే మనం సింపుల్గా చేయాలి అంటే మనకు ఎక్కువ టైం లేదు, లేదంటే మనకు అందుబాటులో వస్తువులు లేవు, మనం పెస్టిసైడ్ ఆర్గానిక్గా ప్రిపేర్ చేయడానికి మన ఇంట్లో అంటే వంట సోడా అయితే ఉంటుంది కదండి అందరి ఇండ్లలో.
ఒక లీటర్ నీళ్లు తీసుకొని దానిలోకి ఒక స్పూన్ వంట సోడా వేసి చక్కగా కలిపేసి మొక్క మొత్తం కూడా స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఇన్స్టెంట్గా. నెలకు 4 వారాలు మనం ఏదైనా స్ప్రే చేయాలన్నప్పుడు ఒక వారం అయితే మనం ఈ వంట సోడా పెట్టేసుకోవచ్చండి ఈజీగా. ఇంకా కొంచెం మంది పువ్వులు ప్రాపర్గా అంటే పెద్ద సైజులో పూయడం లేదు, చిన్న చిన్నగా వస్తున్నాయి, లేదంటే పువ్వులు అసలు రావడం మొగ్గలే వస్తలేవు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటికీ అయితే కారణం సన్లైట్ అండి. తప్పకుండా ఎండలో పెట్టాలి మొక్కని. చక్కగా ఈ చలికాలంలో కొంచెం మనకు ఎండ తక్కువగా ఉంటుంది కదా, మరి మంచిగా అంటే ఒక 5 గంటలైనా కనీసము మొక్కకి ఎండ తగిలేటటువంటి ప్లేస్లో మనము మన పాట్ని తీసుకెళ్ళి పెట్టాలి. అట్లయితేనే చక్కగా పూలైతే బాగా పూస్తాయి. ఇక ఈ రోజు నేను చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. వేస్ట్ అని పడేసేటటువంటి వాటితో తయారు చేసేటటువంటి ఫర్టిలైజర్ ఈరోజు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇవి ఆలుగడ్డ పీల్స్, ఇవి నిన్నటివండి. ఇవి నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి అరటిపండు పీల్స్ ఇవి. ఓకేనా, అరటి తొక్కలు, వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక 3 అరటిపళ్ళ తొక్కలు, ఇవి 3 ఆలుగడ్డ తొక్కలు. ఇవి ఈ పీల్స్ని 1 లీటర్ నీళ్ళల్లో వేసి స్టవ్ మీద ఒక 10 నిమిషాల సేపు మనము మరిగించుకోవాలండి. ఇన్స్టెంట్గా ఫర్టిలైజర్ తయారు చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా మనం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అరటి తొక్కలు తర్వాత ఆలుగడ్డ తొక్కలు కూడా మొత్తం కూడా దీంట్లో వేసేసినాను నేను. తర్వాత మంచిగా ఒక 10 నిమిషాలు ఇలా పొంగి వచ్చిన తర్వాత 10 నిమిషాలు మరగాలి. ఇట్లా మంచిగా మరిగించిన తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలి, కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం కూడా చల్లగా అయిపోయింది. ఈ పీల్స్ అన్నీ కూడా ఇలాగ మారిపోయినాయి చూడండి. కంప్లీట్గా చల్లగా అయిపోయినాక ఇప్పుడు నేను ఏ రేషియోలో మొక్కలకి ఇస్తాను, ఇంకా ఏం కల్పిస్తాను దీంట్లో కూడా ఇది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక ఖాళీ డబ్బా తీసుకొని దీనిలోకి ఈ ఫర్టిలైజర్ అంతా కూడా వేసుకుంటున్నాను. ఈ ఫర్టిలైజర్ 1 లీటర్ అయితే దీనిలోకి ఇప్పుడు నేను ఇంకొక లీటర్ నీళ్లు, నార్మల్ నీళ్లు కలుపుతాను. చూడండి, 1 లీటర్ ఫర్టిలైజర్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది మనకు. దీనిలోకి నేను ఇప్పుడు 1 లీటర్ నీళ్లు కలుపుతున్నా, అంటే 1:1 రేషియో. ఒక 2 రూపీస్ కాఫీ పౌడర్ ప్యాకెట్ని నేను దీనిలోకి వేస్తున్నాను. చూడండి, స్పూన్తో కనుక ఇస్తే 1 స్పూన్ మీరు కాఫీ పొడి ఇవ్వండి. చక్కగా ఇది వేసిన తర్వాత మంచిగా కలిపేసి మొక్కలకి ఇచ్చేసేయడమే. మరి ఈ తయారైనటువంటి ఫర్టిలైజర్లో మొక్కలకు కావాల్సినటువంటి పొటాషియం చాలా బాగా అందుతుంది. మనం కాఫీ పొడి ఇచ్చినాం కదా, దాంతో నైట్రోజన్ కూడా అందుతుంది, ఫాస్ఫరస్ కూడా అందుతుందండి. మంచిగా పూలు అయితే చాలా బాగా పూస్తాయి. ఈ ఆలు పీల్స్, బనానా పీల్స్ ఈ 2 లేకపోతే ఒక్కటైనా సరే, మీరు ఆలు పీల్స్ ఉన్నా సరే చక్కగా మీకు ఇన్స్టెంట్ కావాలంటే మరిగించండి, లేదు టైం ఉందంటే 1-2 డేస్ మీరు ఫర్మెంట్ చేసి పెట్టి కూడా మొక్కలకి కాఫీ పౌడర్ కలిపి ఇవ్వచ్చు. ఈ ఫర్టిలైజర్ని మనం ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.